హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. ద కరెంట్ పీరియడ్ మైట్ వెల్ బీ వ్యూడ్ ఆర్ టర్మ్డ్ యాజ్ ఇండియాస్ మూమెంట్ ఆఫ్ రెకనింగ్. ద కరెంట్ పీరియడ్ అంటే ప్రస్తుత కాలం. మైట్ వెల్ బీ వ్యూడ్ ఆర్ టర్మ్డ్. మైట్ అంటే ఇక్కడ 20 to 30% పాసిబిలిటీగా చెప్పొచ్చు. మైట్ వెల్ బి వ్యూడ్ చూడవచ్చు. 20 to 30%, 20 నుంచి 30% చూడవచ్చు. ఇక్కడ మే అని ఉండి అంటే మే వెల్ బి వ్యూడ్ అంటే ఒక 50% వరకు. మైట్ వెల్ బి వ్యూడ్ చూడవచ్చు, ఆర్ లేదా టర్మ్డ్ పరిగణించవచ్చు. యాజ్ వలే ఇండియాస్ మూమెంట్ ఆఫ్ రెకనింగ్ భారతదేశానికి తీర్పు వెలువడే క్షణంగా పరిగణించవచ్చు. ఇండియాస్ మూమెంట్ భారతదేశం యొక్క క్షణం. ఆఫ్ రెకనింగ్ అంటే తీర్పు వెలువడే క్షణంగా. రెకనింగ్ అంటే సాధారణంగా లెక్కించబడిన అని చెప్తుంటాం, కానీ ఇక్కడ సందర్భాన్ని బట్టి తీర్పు వెలువడే క్షణంగా. ద కరెంట్ పీరియడ్ మైట్ వెల్ బి వ్యూడ్ ఆర్ టర్మ్డ్ యాజ్ ఇండియాస్ మూమెంట్ ఆఫ్ రెకనింగ్. ప్రస్తుత కాలాన్ని భారతదేశానికి తీర్పు వెలువడే క్షణంగా పరిగణించవచ్చు. ఫర్ వన్, India today, and despite its highly regarded diplomatic skills, increasingly appears more like an outlier than a major player in world affairs. For one, అంటే ఒకవైపు ఇండియా టుడే అండ్ డిస్పైట్ ఇట్స్ హైలీ రిగార్డెడ్ డిప్లొమాటిక్ స్కిల్స్. ఇండియా టుడే అంటే నేటి భారతదేశం, అండ్ మరియు డిస్పైట్ ఇట్స్ హైలీ రిగార్డెడ్ డిప్లొమాటిక్ స్కిల్స్. డిస్పైట్ అంటే ఉన్నప్పటికీ, ఇట్స్ దేని యొక్క భారతదేశం యొక్క హైలీ రిగార్డెడ్ డిప్లొమాటిక్ స్కిల్స్ అంటే అత్యంత మెచ్చుకునే దౌత్య నైపుణ్యాలు ఉన్నప్పటికీ. హైలీ రిగార్డెడ్ అంటే అత్యంత మెచ్చుకునే లేదా అత్యంత పరిగణించబడే డిప్లొమాటిక్ స్కిల్స్ దౌత్యపరమైనటువంటి నైపుణ్యాలు ఉన్నప్పటికీ. నేను ఒక 2 రోజుల క్రితమే ఆల్దో మరియు డిస్పైట్ అనే వాటి మధ్య ఒక చిన్న షార్ట్ చేయడం జరిగింది. ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. డిస్పైట్ అంటే ఉన్నప్పటికీ. ఇట్స్ భారతదేశం యొక్క హైలీ రిగార్డెడ్ అత్యంత మెచ్చుకునే లేదా అత్యంత పరిగణించే డిప్లొమాటిక్ స్కిల్స్ అంటే దౌత్యపరమైనటువంటి నైపుణ్యాలు ఉన్నప్పటికీ. ఇంక్రీజింగ్లీ అపియర్స్ మోర్ లైక్ అన్ అవుట్లయర్ దాన్ ఎ మేజర్ ప్లేయర్ ఇన్ వరల్డ్ అఫైర్స్. ప్రపంచ వ్యవహారాల్లో ప్రధాన పాత్రధారిగా కాకుండా బయట వ్యక్తిలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇంక్రీజింగ్లీ ఎక్కువగా, అపియర్స్ అంటే కనిపిస్తుంది. ఇది V5 లో ఉంది. అపియర్స్ అనేది V5. మోర్ లైక్ అన్ అవుట్లయర్ బయటి వ్యక్తిగా ఎక్కువగా కనిపిస్తుంది. అన్ అవుట్లయర్ అంటే బయటి వ్యక్తిగా. దాన్ కంటే ఏ మేజర్ ప్లేయర్ ఇన్ వరల్డ్ అఫైర్స్ ప్రపంచ వ్యవహారాల్లో ప్రధాన సూత్రధారిగా కాకుండా. ఏ మేజర్ ప్లేయర్ అంటే ప్రధాన సూత్రధారి. ఇన్ వరల్డ్ అఫైర్స్ ప్రపంచ వ్యవహారాల్లో. మొత్తంగా ఒకవైపు నేటి భారత్ అత్యంత మెచ్చుకునే దౌత్య నైపుణ్యాలు ఉన్నప్పటికీ ప్రపంచ వ్యవహారాల్లో ప్రధాన పాత్రధారిగా కాకుండా బయట వ్యక్తుల ఎక్కువగా కనిపిస్తుంది. ఇట్ హ్యాస్ బీన్ వర్చువల్లీ సిట్టింగ్ ఆన్ ద సైడ్ లైన్స్ when it comes to issues involving peace and order in different regions of the globe, especially in West Asia and Europe. It has been virtually sitting on the sidelines. ఇక్కడ ఇట్ అంటే భారతదేశం. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఉంది. ఇట్ హ్యాస్ బీన్ వర్చువల్లీ సిట్టింగ్. కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V4. ఇట్ హ్యాస్ బీన్ వర్చువల్లీ సిట్టింగ్. అది దాదాపుగా కూర్చుంటుంది. ఆన్ ద సైడ్ లైన్స్. వర్చువల్లీ సిట్టింగ్ అంటే పాల్గొనకుండా పక్కనే కూర్చున్నట్లుంది. వర్చువల్లీ సిట్టింగ్ ఆన్ ద సైడ్ లైన్స్. వెన్ ఇట్ కమ్ టు ఇష్యూస్ ఇన్వాల్వింగ్ పీస్ అండ్ ఆర్డర్ ఇన్ డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ద గ్లోబ్ ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో శాంతి మరియు శ్రేణికి సంబంధించిన సమస్యల వద్ద. వెన్ ఇట్ కమ్స్ టు ద ఇష్యూస్, వెన్ అంటే అప్పుడు, ఇట్ అంటే భారతదేశం, కమ్స్ టు ఇష్యూస్ భారతదేశం ఈ సమస్యలకు వచ్చేసరికి. ఇట్ కమ్స్ అంటే
రావడం ఇష్యూస్ సమస్యలకు వచ్చేసరికి ఇన్వాల్వింగ్ పీస్ అండ్ ఆర్డర్ ఇన్ డిఫరెంట్ రీజియన్స్ ఆఫ్ ద గ్లోబ్. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో శాంతి మరియు శ్రేణికి సంబంధించిన సమస్యల వద్ద ఎస్పెషల్లీ ఇన్ వెస్ట్ ఏషియా అండ్ యూరోప్, ముఖ్యంగా పశ్చిమాసియా మరియు యూరోప్లో శాంతి మరియు శ్రేణికి సంబంధించిన సమస్యల వద్ద భారతదేశం దాదాపు పక్కనే కూర్చున్నట్లుంది, అంటే పాల్గొనకుండా. ఇది ప్రధాన సూత్రధారి అయినప్పటికీ బయటి వ్యక్తిలా కనిపిస్తుంది. ఏది? ఈ భారతదేశం. ఇట్ ఈస్ ఆల్సో ఎ వర్చువల్ ఆన్లుక్కర్ యాజ్ ఫార్ యాజ్ ది ఎమర్జింగ్ సిచ్యువేషన్ ఇన్ ది ఇండో-పసిఫిక్ ఈజ్ కన్సర్న్డ్. ఇట్ ఈస్ ఆల్సో ఎ వర్చువల్ ఆన్లుక్కర్. ఇట్ అంటే భారతదేశం, ఈజ్ ఆల్సో కూడా, ఎ వర్చువల్ ఆన్లుక్కర్ అంటే ఒక వీక్షకుడి లాగానే ఉంటుంది. వర్చువల్ ఆన్లుక్కర్ అంటే వీక్షకుడిగా. యాజ్ ఫార్ యాజ్ ది ఎమర్జింగ్ సిచ్యువేషన్ ఇన్ ది ఇండో-పసిఫిక్ ఈస్ కన్సర్న్. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఉద్భవిస్తున్న పరిస్థితులను చూసినా భారతదేశం దాదాపు ఒక వీక్షకుడిలాగానే ఉంది. ఇట్ ఈస్ ఆల్సో ఎ వర్చువల్ ఆన్లుక్కర్. ఇట్ అంటే భారతదేశం, ఆల్సో కూడా ఎ వర్చువల్ ఆన్లుక్కర్ అంటే వీక్షకుడి లాగానే ఉంటుంది. యాజ్ ఫార్ యాజ్ కన్సర్న్డ్ అనేటటువంటిది, ఇది కన్సర్న్ కి సంబంధించినటువంటి ఫ్రేజ్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్, చాలా మందికి తెలియకపోవచ్చు. యాజ్ ఫార్ యాజ్ కన్సర్న్డ్ ది ఎమర్జింగ్ సిచ్యువేషన్ ఇన్ ద ఇండో-పసిఫిక్, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఉద్భవిస్తున్న పరిస్థితులను సంబంధించినంత వరకు అనే ఉద్దేశంలో చెప్పాలి. యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ ఈస్ కన్సర్న్డ్ అని చెప్తూ ఉండాలి. అంటే నాకు సంబంధించినంత వరకు హీ ఈస్ నాట్ గుడ్, అతను మంచివాడు కాదు, ఇలా చెప్తుండాలి. అంటే మీ ఒపీనియన్, మీ అభిప్రాయం చెప్తున్నప్పుడు యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ ఈస్ కన్సర్న్డ్, నాకున్న పరిజ్ఞానానికి సంబంధించినంత వరకు ఈ ఐవీఎల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అనేటువంటిది చాలా మంచి ప్లాట్ఫామ్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. ఇలాంటి సందర్భాల్లో ఈ యాజ్ ఫార్ యాజ్ కన్సర్న్డ్ అనేటటువంటిది ఉపయోగిస్తూ ఉండాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, యాజ్ ఫార్ యాజ్ కన్సర్న్డ్ అంటే సంబంధించినంత వరకు. యాజ్ ఫార్ యాజ్ ది ఎమర్జింగ్ సిచ్యువేషన్ ఇన్ ది ఇండో-పసిఫిక్ ఈస్ కన్సర్న్డ్ అంటే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఉద్భవిస్తున్న పరిస్థితులను సంబంధించినంత వరకు భారతదేశం దాదాపు ఒక వీక్షకుడి లాగానే ఉంది. సెల్డమ్ ఇండీడ్ హ్యాస్ ఇండియా ఫేస్డ్ ఎ సిచ్యువేషన్ ఆఫ్ దిస్ కైండ్. సెల్డమ్ అంటే అరుదుగా, ఇండీడ్ వాస్తవానికి, హ్యాస్ ఇండియా ఫేస్డ్ ఎ సిచ్యువేషన్ ఆఫ్ దిస్ కైండ్ ఇలాంటి పరిస్థితిని భారత్ చాలా అరుదుగానే ఎదుర్కొంది. సెల్డమ్ అంటే అరుదుగా, ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. ఇండియా ఫేస్డ్ ఎదుర్కొంది, ఏ సిచ్యువేషన్ ఆఫ్ దిస్ కైండ్ చాలా అరుదుగానే ఎదుర్కొంది. మీరందరూ ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం తెలుసుకోవాలి. సాధారణంగా ఒక వాక్యం ఎలా ఉంటుందంటే ఇండియా హ్యాస్ ఫేస్డ్ ఏ సిచ్యువేషన్ ఆఫ్ దిస్ కైండ్ అని ఉండాలి. అంటే భారతదేశం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది. కానీ సెల్డమ్ అనేటటువంటి పదంతో కనుక మొదలైతే హెల్పింగ్ వర్బ్ అనేది సబ్జెక్ట్ కు ముందు వస్తుంది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ సెల్డమ్ అనేటువంటిది వాక్యం మధ్యలో వస్తే ఇండియా హ్యాస్ సెల్డమ్ ఫేస్డ్ ఏ సిచ్యువేషన్ ఆఫ్ దిస్ కైండ్ అని ఉండాలి. నేను ఇక్కడ వాక్యం రాస్తున్నాను, ఇండియా హ్యాస్ సెల్డమ్ ఫేస్డ్ ఏ సిచ్యువేషన్ అంటే భారతదేశం ఇలాంటి పరిస్థితిని చాలా అరుదుగానే ఎదుర్కొంటుంది. వాక్యం సాధారణంగా ఇలా ఉండాలి. సెల్డమ్ అనే పదం మధ్యలో వస్తే సబ్జెక్ట్ తో వాక్యం మొదలవుతుంది. అలా కాకుండా సెల్డమ్ తో వాక్యం మొదలైతే ఈ హెల్పింగ్ వర్బ్ అనేది సబ్జెక్ట్ ముందు వస్తుంది. హ్యాజ్ అనేది ఇటు వస్తుంది సబ్జెక్ట్ ముందు. సెల్డమ్ తో వాక్యం మొదలైతే సెల్డమ్ ఇండీడ్ హ్యాస్ ఇండియా ఫేస్డ్ ఏ సిచ్యువేషన్ ఆఫ్ దిస్ కైండ్ ఇలాంటి పరిస్థితిని భారత్ చాలా అరుదుగానే ఎదుర్కొంటుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉన్నా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీరు వీడియో చూస్తున్నప్పుడు ఈ వీడియోని లైక్ చేయగానే ఇమీడియట్ గా హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఈ హైప్ మీద క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ అయితే యాడ్ అవుతుంటాయి. వీడియోకి ఎన్ని హైప్స్ ఎక్కువ యాడ్ అయితే అంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి మీరు
వీడియో చూస్తున్నప్పుడు తప్పకుండా లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, హైప్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. నేను చేస్తున్నటువంటి వీడియోలన్నీ నా వాట్సాప్ ఛానల్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నాను. మీరు కూడా ఎప్పటికప్పుడు నేను చేస్తున్నటువంటి వీడియోలు అప్డేట్లు పొందుతూ ఉండాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్‌నైతే యాడ్ చేశాను. ఆ లింక్‌ను క్లిక్ చేసి మీరు కూడా నా వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి. ఇఫ్ దిస్ వాస్ నాట్ బ్యాడ్ ఎనఫ్, ది ఎంటైర్ సౌత్ ఏషియన్ రీజన్ ఇన్ విచ్ ఇండియా ఈస్ సిట్యుయేటెడ్ అపియర్స్ టు బి ఇన్ టర్మాయిల్ ఎట్ ప్రెజెంట్. ఇఫ్ దిస్ వాస్ నాట్ బ్యాడ్ ఎనఫ్, ఇది సరిపోకపోయినా, ఈ ఫ్రేజ్ యొక్క మీనింగ్ ఏంటంటే ఇది సరిపోకపోయినా, నాట్ బ్యాడ్ ఇనఫ్, సరిపోకపోయినా, ది ఎంటైర్ సౌత్ ఏషియన్ రీజియన్ ఇన్ విచ్ ఇండియా ఈజ్ సిచ్యువేటెడ్. ది ఎంటైర్ సౌత్ ఏషియన్ రీజన్ అంటే దక్షిణాసియా ప్రాంతం అంతా. ఇన్ విచ్ ఇండియా ఈజ్ సిచ్యువేటెడ్, ఎక్కడైతే భారతదేశం ఉందో ఆ భారతదేశం ఉన్న దక్షిణాసియా ప్రాంతం అంతా. ఇన్ విచ్ ఇండియా ఈజ్ సిచ్యువేటెడ్, ఎక్కడైతే భారతదేశం ఉందో ఆ భారతదేశం ఉన్న దక్షిణాసియా ప్రాంతం అంతా అపియర్స్ టు బి ఇన్ టర్మాయిల్ ఎట్ ప్రెజెంట్. అపియర్స్ అంటే కనిపిస్తుంది, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. టు బి ఉన్నట్లు, ఇన్ టర్మాయిల్ అల్లకల్లోలంగా ఉన్నట్లు, ఎట్ ప్రెజెంట్ ప్రస్తుతం. మొత్తంగా ఇది సరిపోకపోయినా భారతదేశం ఉన్న దక్షిణాసియా ప్రాంతం అంతా ప్రస్తుతం కుదురుగా లేక అల్లకల్లోలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ అండ్ నేపాల్ are among the countries on India's periphery that appear to be most affected. But from the Maldives to Myanmar and further afield, India can hardly count on many friends and allies. Afghanistan and Nepal are among the countries on India's periphery that appear to be most affected. భారత సరిహద్దుల చుట్టుపక్కల ఉన్న దేశాల్లో అత్యంత ప్రభావితమైన దేశాలు ఆఫ్ఘనిస్తాన్ మరియు నేపాల్. ఆఫ్ఘనిస్తాన్ అండ్ నేపాల్ ఆర్ అమాంగ్ ద కంట్రీస్, అంటే దేశాల మధ్య ఈ రెండు దేశాలు ఏవి, ఆఫ్ఘనిస్తాన్ మరియు నేపాల్. ఆన్ ఇండియాస్ పెరిఫరీ అంటే భారతదేశ సరిహద్దుల చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఈ రెండు దేశాలు దట్ అపియర్ టు బి మోస్ట్ ఎఫెక్టెడ్, అత్యంత ప్రభావితమైనటువంటి దేశాల్లో ఈ రెండు దేశాలు. అపియర్ అంటే కనిపిస్తున్నాయి, టు బి ఉన్నట్లు, మోస్ట్ ఎఫెక్టెడ్ అత్యంత ప్రభావితమైనటువంటి దేశాలు ఈ ఆఫ్ఘనిస్తాన్ మరియు నేపాల్. బట్ ఫ్రమ్ ద మాల్దీవ్స్ టు మయన్మార్ అండ్ ఫర్దర్ అఫీల్డ్, బట్ కానీ ఫ్రమ్ ద మాల్దీవ్స్ టు మయన్మార్, మాల్దీవుల నుండి మయన్మార్ వరకు, అండ్ మరియు ఫర్దర్ అఫీల్డ్ అంటే ఇంకా దాని ఇతర ప్రాంతాల్లో కూడా, ఫర్దర్ మరింత, అఫీల్డ్ ఇతర ప్రాంతాలు. ఇండియా కెన్ హార్డ్లీ కౌంట్ ఆన్ మెనీ ఫ్రెండ్స్ అండ్ allies. భారత్కు ఆధారపడగల స్నేహిత దేశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇండియా కెన్, హార్డ్లీ, హార్డ్లీ అనేటటువంటిది ఒక నెగటివ్ పదం, అంటే దాదాపు లేనట్టే. కౌంట్ అంటే చాలా తక్కువగా లెక్కించవచ్చు. ఆన్ మెనీ ఫ్రెండ్స్ అండ్ allies, భారత్కు ఆధారపడగల స్నేహిత దేశాలు, ఫ్రెండ్స్ అండ్ మరియు allies అంటే మిత్ర దేశాలు చాలా తక్కువగా ఉన్నాయి. హార్డ్లీ అంటే చాలా తక్కువగా, ఇది నెగటివ్ మీనింగ్ ఇస్తుంది. దిస్ ఈస్ ఏ ఫ్రైట్నింగ్ సినారియో గివెన్ దట్ ఈచ్ డే ప్రొడ్యూసెస్ ఏ రేంజ్ ఆఫ్ న్యూ థ్రెట్స్ ఇంక్లూడింగ్ సైబర్. దిస్ ఈజ్ ఏ ఫ్రైట్నింగ్ సినారియో, ఇది భయపెట్టే పరిస్థితి. గివెన్ దట్ ఈచ్ డే ప్రొడ్యూసెస్ ఏ రేంజ్ ఆఫ్ న్యూ థ్రెట్స్, రోజువారీగా కొత్త కొత్త బెదిరింపులు వెలువడుతున్న దృష్ట్యా. ఈచ్ డే ప్రతిరోజు, ప్రొడ్యూసెస్ ఏ రేంజ్ ఆఫ్ న్యూ థ్రెట్స్ అంటే కొత్త కొత్త బెదిరింపులు వెలువడుతున్న దృష్ట్యా. ఇంక్లూడింగ్ సైబర్, రోజువారీగా ముఖ్యంగా సైబర్ ముప్పులతో సహా కొత్త కొత్త బెదిరింపులు వెలువడుతున్న దృష్ట్యా ఇది భయపెట్టే పరిస్థితి. దిస్ ఇస్ ఏ ఫ్రైట్నింగ్ సినారియో. ఇలా మీరు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్ను ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.